రాజధానిలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాలయాలు, ఆసుపత్రులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో అంతర్జాతీయ ఖ్యాతిని ఇనుమడింపచేసేలా నిర్మాణాలు చేపట్టే దిశగా సిఆర్డీఏ చర్యలు వేగవంతం చేసింది. గుర్తింపు పొందిన అభివృద్ధి సంస్థలతో సమావేశాలు నిర్వహించి వారి ఆలోచనలు స్వీకరిస్తున్న సిఆర్డీఏ భాగస్వాములయ్యేందుకు ఆసక్తి చూపేవారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని లీజు పద్ధతిన భూమి కేటాయించేందుకు సిద్ధమవుతోంది. అమరావతి నగర సమగ్రాభివృద్ధికి ప్రతిపాదించిన వివిధ ప్రాజెక్టులను వివరించేందుకు రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ విజయవాడలో ప్రముఖ నిర్మాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, కార్యదర్శి అజయ్ జైన్ హాజరై ప్రభుత్వ ఉద్దేశాలను నిర్మాణదారులకు వివరించారు. రాజధాని పనులు వేగం పుంజుకున్నాయని, అమరావతి నుంచే పూర్తిస్థాయి పాలన జరుగుతున్నందున వేల మంది ప్రభుత్వోద్యోగులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉందని వివరించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన విద్య, వైద్య సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సదుపాయాల కల్పనకు డిమాండ్ ఏర్పడుతోందన్నారు. రాబోయే 10 ఏళ్లలో అమరావతి జనాభా 5 నుంచి 6 లక్షలకు చేరుతుందని, వీరి అవసరాలకు తగ్గట్టు కనీసం 17,000 గృహాలుండే నివాస సముదాయాలు, 10 లక్షల చదరపు అడుగుల వాణిజ్య సముదాయాలు, 5 లక్షల చదరపు అడుగుల ఎంటర్టైన్మెంట్ జోన్లు, ఫుడ్ కోర్టులు, 3,000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్లు అభివృద్ధి చేయాల్సి ఉందని సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు. నిర్మాణదారులకు ఎంత మేరకు భూమి అవసరం అవుతుంది, ప్రతిపాదించిన నమూనాలో ఏ నిర్మాణాలు చేసే ఆసక్తి ఉంది వంటి అంశాలపై సిఆర్డీఏ అధికారులు వారి అభిప్రాయాలు తీసుకున్నారు. సిటీకి కావాల్సినటువంటి సోషల్ అండ్ కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గత 2 నెలలుగా సిఆర్డీఏ అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్ మంత్ 15th కల్లా కూడా ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ మనకి జాబ్స్ కావాలి అని అంటే ఆ జాబ్స్ కావాల్సినటువంటి ఆఫీస్ స్పేసు, దాని దగ్గరలో రెసిడెన్సెస్, అలాగే దానికి కావాల్సినటువంటి కమర్షియల్ హోటల్ స్పేసెస్ కావాలి. దానికి సంబంధించి లీడింగ్ ప్లేయర్స్ తోటి సమావేశం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ తీసుకున్నాం. దాని బేసిస్ మీద మనం వీల్ డెవలప్ ఏ ప్రాజెక్ట్ అండ్ గో ఫర్ కాంపిటేటివ్ బిడ్డింగ్. అంటే 25 acres to 50 acres ఉంటే బాగుంటుందని చెప్పారు. అలాగే లీజ్ అంటే 99 years లీజు లేకపోతే వర్సెస్ సేల్, ఇవి రెండు కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏ విధమైనటువంటి క్లాస్ ఆఫ్ అసెట్స్ ఉండాలి అంటే రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఆఫీస్ స్పేస్ 3 కూడా ఒక చోట ఉండాలనేది వాళ్ళ అభిప్రాయం చెప్పారు. దాని తగ్గట్టుగా వీఆర్ ప్లాన్. మిక్స్డ్ ల్యాండ్ యూజ్ డెవలప్మెంట్, దీంట్లో ముఖ్యంగా మనకు కన్వెన్షన్ సెంటర్ అయితేనేమి, హోటల్ అయితేనేమి, షాపింగ్ మాల్ అయితేనేమి, రెస్టారెంట్స్ అయితేనేమి, ఐటీ పార్క్ సంబంధించిన అయితేనేమి, అలాంగ్ విత్ డెట్ కొద్దిగా రెసిడెన్షియల్ కోసం లీడింగ్ ప్లేయర్స్కి మనం రమణ చెప్పాము. సుమారుగా 6-7 మంది లీడింగ్ ప్లేయర్స్ వచ్చినారు. సో వీళ్ళు అందరూ చాలా ఆసక్తి చూపించారు. ఇక్కడ అమరావతి కూడా ఒక వరల్డ్ క్లాస్ సిటీగా వస్తుంది కాబట్టి మేము ఇక్కడ ఫస్ట్ వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తే బాగుంటుంది కాబట్టి మంచి రెస్పాన్స్ చేసినారు. మన ఉద్దేశం ఒకటి ట్రాన్స్పరెంట్ ప్యానెల్లో మనం ఏం చేసినా ఒక ట్రాన్స్పరెంట్ ప్యానెల్లో ల్యాండ్ వాల్యూ ఫిక్స్ చేసుకుని దీనిపైన బిడ్డింగ్కి ఒక 1 monthలో మెకెన్సీ వాళ్ళు తయారు చేసి దీనికి వెళ్తారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తర్వాత ఇక్కడ కావాల్సిన కమర్షియల్ స్పేస్ కానీ, ఐటీ పార్క్స్ కానీ, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ కానీ, హోటల్ కానీ, కన్వెన్షన్ సెంటర్ కానీ కూడా వస్తాయి. అమరావతిలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ధరల్లో ఇళ్ల నిర్మాణానికి సుముఖంగా ఉన్నట్లు జైపూర్, చెన్నై నగరాల్లో వివిధ నిర్మాణాలు చేపట్టిన మహేంద్ర సంస్థ తెలిపింది. 45 నుంచి 200 ఎకరాల విస్తీర్ణంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాటా హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు చేస్తామని పేర్కొంది. పూణేలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ నిర్మించిన అనుభవం కలిగిన పంచశీల్ రియాలిటీ సంస్థ అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యానికి తమ ఆసక్తిని తెలియజేసింది. వీటితో పాటు ఇతర అభివృద్ధి సంస్థలు తమ ఆలోచనలను, ఆసక్తిని సిఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకొచ్చాయి.